భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా గుంటూరులోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన వ్యక్తి ప్రధాని మోదీ అని అన్నారు. దేశంలో ఆయన తిరిగిన ప్రదేశాలన్నిటినీ కలిపి పంచతీర్థ్ పర్యాటక కేంద్రంగా భారత ప్రభుత్వం చేపట్టిందని, అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, వివిధ పార్టీల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మన రాజ్యాంగ ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, యావత్ ప్రపంచానికి దిక్సూచి అయినటువంటి అంబేద్కర్ గారికి పూలమాలలు అర్పించి మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరము వారు ప్రసాదించినటువంటి రాజ్యాంగంలో మొదటి పేజీ రాజ్యాంగ పీఠికను చదివి మరోసారి భారతదేశ ప్రజలందరికీ వారిని స్ఫూర్తిని ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క బస్తీలో, ప్రతి ఒక్క గ్రామంలో అందరికీ తెలిసే విధంగా ప్రాచుర్యం కల్పించడానికి మేము ఈరోజు కంకణం కట్టుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది, భారతదేశ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల రాజకీయ, ఆర్థిక, విద్య, సామాజిక సమానత్వం కొరకు పునాది వేశారు. ఆ దిశలో నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వటంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించింది. అదేవిధంగా ఎట్లయితే చార్ధామ్ యాత్ర ఉంటుందో అదే విధంగా పంచధామ యాత్ర, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టిన స్థలం మధ్యప్రదేశ్, చదువుకున్న స్థలం లండను, అదేవిధంగా ఆయన బౌద్ధ మతం స్వీకరించిన నాగ్పూరు, అదే విధంగా సామాజిక న్యాయం కొరకు పోరాడిన ముంబాయి మరియు నిర్యాణం చెందినటువంటి ఢిల్లీ 5ని కలిపి పంచతీర్థను నిర్మించి అది ఒక టూరిస్ట్ సర్క్యూట్గా ఏర్పాటు చేసినటువంటి ఘనత మోడీ గారిది. అదేవిధంగా ఢిల్లీలో గతంలో వారికి సంబంధించిన చిహ్నం కానీ స్మృతివనం కానీ లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పాటు చేసి అద్భుతంగా ఒక అంతర్జాతీయ సెంటర్గా చేయటమే కాకుండా లండన్లో వాళ్ళ విగ్రహం పెట్టడం, ఇవన్నీ చేసిన ఘనత మోడీ గారిది. అందుకొరకు ఒకటే కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి, ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మహా గొప్ప ఆర్థికవేత్త, మహా గొప్ప సంఘ సంస్కర్తవేత్త, మహా పెద్ద తాత్వికవేత్త, అందరికీ ఆరాధ్య దైవం, యుగ పురుషుడు. వారిని చిరస్మరణీయంగా ఉంచుకోవటం మన అందరి బాధ్యత అని తెలియజేస్తూ ఈరోజు అవకాశం కల్పించిన స్థానిక నాయకులకు, మా యొక్క స్థానిక అధ్యక్షులు మరియు శ్రీనివాస్ గారికి, మరియు అన్ని పార్టీ నాయకులకు, పార్టీలకు అతీతంగా ఈరోజు అంబేద్కర్ గారిని ఘన నివాళులు అర్పించాం.